ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి రోజుకి 24 గంటలే ఉంటాయి. అందరికీ కలలుంటాయి. అందరికీ విజయాన్ని చూడాలనే కోరికుంటుంది. కానీ ఎందుకో కొందరు మాత్రమే తమ కలలను నిజం చేసుకుంటారు. మరికొందరు కలల కంటూ మాత్రమే జీవితాన్ని గడిపేస్తారు. ఎందుకు కొందరు సాధారణ స్థాయి నుంచి అసాధారణ విజయాలను అందుకుంటారు. మరికొందరు అదే స్థాయిలో సంవత్సరాల తరబడి ఉండిపోతారు. దీనికి కారణం టాలెంట్ కాదు, లక్ కాదు, మనీ కాదు. అసలు కారణం ఒకటే, మైండ్ సెట్. గుర్తుపెట్టుకో, మనిషి జీవితాన్ని మార్చేది అతని పరిస్థితులు కాదు, అతని ఆలోచనలో. సక్సెస్ అనేది ముందుగా మైండ్లో గెలుస్తుంది, తర్వాత లైఫ్లో గెలుస్తుంది. అందుకే ఈ రోజు 90% పీపుల్ ఎందుకు ఫెయిల్ అవుతున్నారు, మిగిలిన 10% పీపుల్ ఎలా సక్సెస్ అవుతున్నారనే విషయాన్ని గురించి పూర్తిగా తెలుసుకుందాం. చాలా మంది జీవితంలో ఓడిపోవడం వల్ల కాదు, ఓడిపోతూ ఏమవుతుందని పెట్టడం వల్ల ఉంటాయి, గోల్స్ ఉంటాయి, ఐడియాస్ ఉంటాయి, కానీ యాక్షన్ ఉండదు. ఎందుకంటే ఫియర్ ఉంటుంది కాబట్టి. బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటారు, లాస్ వస్తే. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటారు, వ్యూస్ రాకపోతే. ఇంటర్వ్యూకి వెళ్ళాలనుకుంటారు, రిజెక్ట్ చేస్తే అని ఆలోచిస్తూ మొదటి అడుగు కూడా వేయరు. కానీ ఒక నిజం తెలుసా, ప్రపంచంలో ఉన్న ప్రతి విజేత ఒకప్పుడు భయపడిన వ్యక్తే. వాళ్ళు ఫియర్ లేకుండా ముందుకు వెళ్ళలేదు, ఫియర్ ఉన్న ముందుకు నడిచారు. అదే వాళ్ళని విజేతలుగా మార్చింది. ఎందుకంటే భయం నీ భవిష్యత్తును కాపాడదు, నీ అవకాశాలను మాత్రమే చంపేస్తుంది. చాలా మంది ఫెయిల్యూర్ కావడానికి మరో రీజన్ ఏంటో తెలుసా, ఓవర్ థింకింగ్. ఈ ఓవర్ థింకింగ్ మరో పెద్ద కారణం. ఓవర్ థింకింగ్ ఇది కనిపించిన శత్రువు. చాలా మంది సక్సెస్ గురించి ఆలోచిస్తారు, ప్లాన్స్ తయారు చేస్తారు, స్ట్రాటజీ సిద్ధం చేస్తారు, కానీ యాక్షన్ మాత్రం తీసుకోరు. జిమ్ లో జాయిన్ అవ్వాలనుకుంటారు, మండే నుంచి మొదలు పెడతానంటారు, మండే వస్తుంది. తర్వాత నెక్స్ట్ మంత్ అంటారు, తర్వాత న్యూ ఇయర్ అంటారు. అలా రోజులు గడుస్తాయి, సంవత్సరాలు గడుస్తాయి, కానీ జీవితం మాత్రం మారదు. ఎందుకంటే ఆలోచనలు మాత్రమే ఉంటాయి, చర్యలు ఉండవు. గుర్తుపెట్టుకో, పర్ఫెక్ట్ టైం అనేది ఎప్పుడు రాదు. నువ్వు స్టార్ట్ చేసిన క్షణమే పర్ఫెక్ట్ టైం. ఎందుకంటే సక్సెస్ కు మొదటి స్టెప్ ప్లానింగ్ కాదు, స్టార్టింగ్. చాలా మంది ఫెయిల్ అవ్వడానికి ఇంకో కారణం కంఫర్ట్ జోన్. ఇది చాలా డేంజరస్. ఎందుకంటే అది జైలు లాంటిదే, కానీ ఆ జైలుకు గోడలు కనిపించవు. అక్కడ అన్ని సేఫ్ గా ఉంటాయి, రిస్క్ ఉండదు, ఫియర్ ఉండదు, కానీ గ్రోత్ కూడా ఉండదు. ఒక సింహాన్ని జూలో పెట్టండి, అది సురక్షితంగా ఉంటుంది, కానీ జంగల్లో ఉన్నప్పుడు మాత్రమే అది కింగ్ అవుతుంది. అలాగే మనిషి కూడా ఛాలెంజెస్ ఎదుర్కొన్నప్పుడే బలపడతాడు, కష్టాలు ఎదుర్కొన్నప్పుడు ఎదుగుతాడు. కంఫర్ట్ నీకు సౌకర్యాన్ని ఇస్తుంది, ఛాలెంజ్ నీకు విజయాన్ని ఇస్తుంది. ఈ జనరేషన్ లో చాలా మందిని వెనుకలాగుతున్న ఒక పెద్ద వ్యాధి ఏంటంటే కంపారిజన్. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తారు, ఒకరు కారు కొన్నారు, ఇంకొకరు ఫారెన్ ట్రిప్ వెళ్లారు, మరొకరు బిజినెస్ స్టార్ట్ చేశారు అని వీడియోలు చూడగానే వెంటనే నేనేం సాధించలేదని బాధపడతారు. కానీ వాళ్ళు ఒక విషయం మర్చిపోతారు, ప్రతి ఒక్కరి జర్నీ వేరు, ప్రతి ఒక్కరి టైమింగ్ వేరు, ప్రతి ఒక్కరి స్టోరీ వేరు. నువ్వు నీ చాప్టర్ 2ను వాళ్ళ చాప్టర్ 20తో కంపేర్ చేస్తున్నావు, అందుకే ఫ్రస్ట్రేషన్ వస్తుంది. గుర్తుపెట్టుకో, నీ కాంపిటీషన్ ప్రపంచం కాదు, నీ కాంపిటీషన్ నిన్నటి నువ్వే. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. సక్సెస్ మైండ్ సెట్ ని ఎలా బిల్డ్ చేయాలి? మొదటగా రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. నీ లైఫ్ కి నువ్వే ఓనర్, నీ డిసిషన్ కి నువ్వే రెస్పాన్సిబిలిటీ. లక్ ని బ్లేమ్ చేయడం ఆపు, సిచ్యువేషన్ ని బ్లేమ్ చేయడం ఆపు. ఎందుకంటే బాధ్యత తీసుకున్న క్షణం నుంచి మార్పు మొదలవుతుంది. రెండవది లర్నింగ్. ప్రపంచంలో టాప్ పీపుల్ అందరూ లర్నర్స్. వాళ్ళు చదవడం ఆపరు, నేర్చుకోవడం ఆపరు. ఎందుకంటే ఇన్కమ్ పెరగాలంటే ముందు నాలెడ్జ్ పెరగాలి. మూడవది డిసిప్లైన్. మోటివేషన్ వస్తుంది పోతుంది, కానీ డిసిప్లైన్ ఉంటే నువ్వు ఆగవు. మూడున్నా పని చేస్తావు, మూడు లేకపోయినా పని చేస్తావు. అది విజేతల లక్షణం. నాలుగవది కన్సిస్టెన్సీ. రోజుకు 1% నిన్ను నువ్వు ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నించు. ఎందుకంటే చిన్న ఇంప్రూవ్మెంట్స్ నీ ఫ్యూచర్ లో పెద్ద విజయాలుగా మారుతాయి. చాలా మంది విజయం సాధించలేకపోవడానికి కారణం వాళ్ళు ఓడిపోవడం కాదు, చాలా త్వరగా వదిలేయడం. విజయం అనేది ఒక్క రోజులో రాదు, అది టైం తీసుకుంటుంది, పేషెన్స్ తీసుకుంటుంది. విత్తనం నాటిన మరుసటి రోజు చెట్టు రాదు. ముందు వేరు పెరుగుతుంది, తర్వాత మొక్క వస్తుంది, తర్వాత చెట్టు అవుతుంది. అలాగే సక్సెస్ కూడా ముందు కనిపించదు, కానీ లోపల పెరుగుతూ ఉంటుంది. అందుకే ఫలితం కనిపించడం లేదనే ప్రయత్నం నాపొద్దు. గుర్తుపెట్టుకో, ఇనుము అగ్నిని తట్టుకుంటే కత్తి అవుతుంది, విత్తనం చీకటిని తట్టుకుంటే చెట్టు అవుతుంది. అలాగే నువ్వు కూడా నీ కష్టాలను తట్టుకుంటే అసాధారణ వ్యక్తిగా మారతావు. ఈ రోజు నువ్వు స్ట్రగుల్ అవుతూ ఉండవచ్చు, ఎవరు నిన్ను సపోర్ట్ చేయకపోవచ్చు, నీ కష్టానికి ఫలితం కనిపించకపోవచ్చు, కానీ ఆగిపోవద్దు. ఎందుకంటే చీకటి అత్యంత ఎక్కువగా ఉండేది సూర్యోదయానికి ముందు. అలాగే నీ జీవితంలో కూడా బ్రేక్ త్రూ రావడానికి ముందు స్ట్రగుల్స్ ఎక్కువగా ఉంటుంది. నిన్ను ఓడించేది పరిస్థితులు కాదు, నువ్వు వదిలేయడం. నిన్ను వెనక్కి లాగేది ప్రపంచం కాదు, నీ భయం. నిన్ను ముందుకు తీసుకెళ్లేది అదృష్టం కాదు, నీ నిర్ణయం. అందుకే భయాన్ని జయించు, సాకులను వదిలే, కష్టాలను ప్రేమించు, క్రమశిక్షణను అలవాటు చేసుకో. గుర్తుపెట్టుకో, పడిపోవడం ఫెయిల్యూర్ కాదు, మళ్ళీ లేవకపోవడం ఫెయిల్యూర్. నువ్వు ఆగకపోతే నీ సక్సెస్ నీ ప్రపంచం కూడా ఆపలేదు. ఎందుకంటే నీ భవిష్యత్తును మార్చేది రేపు కాదు, నువ్వు ఈ రోజు తీసుకున్న నిర్ణయమే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ అండ్ డ్రీమ్స్ కోసం స్ట్రగుల్ చేస్తున్న ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. మరి కామెంట్ లో ఐ విల్ నాట్ క్విట్ అని టైప్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. మళ్ళీ మరో పవర్ఫుల్ వీడియోలో కలుద్దాం. అంతవరకు కలలు కనండి, కష్టపడండి, ఎప్పటికీ వదిలేకండి.